ఉంటుంది. కొత్త ఈవో గారికి కూడా క్లారిటీ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే లాస్ట్ టైము నాకు కూడా కొత్తే డెఫినెట్గా అప్పటికప్పుడు అనుకున్న ప్లాన్స్ అన్నీ కూడా స్టాఫ్ అంతా చాలా బాగా చేశారనే చెప్పొచ్చు. అంతకుముందు ఇయర్ కంటే కనుక్కుంటే ఫీడ్బ్యాక్ మాత్రం చాలా పాజిటివ్గా ఉండింది. దానికి డెఫినెట్గా అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడు ప్రతిసారి జరిగే విధంగానే మనకి మళ్ళీ సమయం లేదు అనే స్టేజ్కి వచ్చేసాం. అంటే గత 10 నెలల నుంచి కూడా మనం చేయవలసిన పనులు చేయలేదు అనేది నా యొక్క అబ్జర్వేషన్. అది ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, అప్పుడు ఈవో గారు రిటైర్ అయిపోయారు, కానీ ఆపరేషన్ మాన్యువల్ కనుక చేసుకుంటే ప్రతి ఇయర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. రోల్, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, అథారిటీ కనుక క్లారిటీగా కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు ఏం చేయాలి, మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేయాలి, ఈవో గారు ఏం చేయాలి, ఎవరి దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలి అనేది. అట్లాగే లాస్ట్ ఇయర్ కూడా మనం అది ఇప్పుడైనా తయారు చేస్తే ఏవైతే అవుట్ సోర్స్ చేస్తున్నామో ప్రతిసారి కూడా లాస్ట్ టైం కూడా నేను బడ్జెట్స్ తయారు చేయండి అని అడిగాను. బడ్జెట్స్ కూడా క్లారిటీ రాలేదు. లాస్ట్ టైం టైం లేక సరే ఎవ్రీథింగ్ ఫేట్ అకాంప్లిష్ సిచ్యువేషన్కి మనం తీసుకెళ్ళాం. ప్రతిదానికి కూడా లాస్ట్ ఇయర్ చేసిన పనులు కొంతమంది నామినేషన్ మీద కానీ ఇంకో రకంగా కానీ తీసుకుంటే మమా అనిపించడానికి కాదు, న్యాయపరంగా టెండర్లు కనుక పిలిస్తే కరెక్ట్గా టైం పెట్టుకొని పిలవాలి. కానీ లాస్ట్ మినిట్లో ఏదో 3 కొటేషన్ తీసుకొచ్చి ఎవరికొరికి ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇవ్వ గారు ఆ పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే వేస్ట్ చేస్తున్నామో అది మాత్రం చూడండి. లాస్ట్ ఇయర్ కూడా చాలా వరకు కూడా వేస్టేజ్ అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సిస్టంలో అది మాట్లాడటం కరెక్ట్ కాదు. కానీ అలాగే ఫస్ట్ బిఫోర్ స్టార్టింగ్ ఎనీథింగ్ డెబ్రీస్ క్లీనింగ్ అనేది చాలా అవసరం. వదిలేసిన చెప్పుల దగ్గర నుంచి కూడా ఎక్కడ చూసినా అవే పడి ఉంటుంది. చేశారో చేయలేదో నాకు తెలియదు, ఒకవేళ చేయకపోతే మాత్రం చేయండి. తర్వాత మంత్రి గారు చెప్పినట్లుగా డ్రింకింగ్ వాటర్ బాటిల్స్కి ప్లాస్టిక్ బాటిల్స్ వద్దు అనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్గా బయోడిగ్రేడబుల్ బాటిల్స్ తీసుకురావాలి. అంటే గ్లాస్ బాటిల్స్ కానీ వేరే తీసుకురావడం కొంచెం కష్టమైన పని. దానికంటే ఇప్పుడు అర్జెంటుగా ఇంజనీరింగ్ సొల్యూషన్ దానికి ఏంటంటే పైప్ లైన్ వేసేసి పేపర్ కప్స్ ప్రొవైడ్ చేయడం అన్ని చోట్ల చేస్తా ఉన్నారు. అది ఈజీగా, అది చాలా ఈజీగా ఉంది. అది ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తే మంచిదని చెప్పిన అభిప్రాయం. అట్లాగే టెంపుల్ స్టాఫ్ కానీ వాలంటీర్స్ కానీ RFID ట్యాక్స్ ఇస్తే మనం అందరికీ గుర్తుపడటానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే ఎవరు పడితే వాళ్ళు చొరబడిపోవటం చేస్తా ఉన్నారు. అది పెద్ద కాస్ట్ కూడా కాదు. ఇందాక మంత్రి గారు అబ్జర్వేషన్ ప్రకారం 160 మందికి ఇస్తే 500 మంది 600 మంది ఇస్తే ఏ సిస్టము పనిచేయదు. అందులో వేరే టెంపుల్స్ లో సునాయాసంగా చేస్తా ఉంటే మన టెంపుల్లో చేయలేకపోవడం అంటే సిస్టమిక్ ఫెయిల్యూర్. దేర్ ఇస్ నో నీడ్ టు రీఇన్వెంట్ ది వీల్ అగైన్ అండ్ అగైన్. అనేక టెంపుల్స్ ఆంధ్రప్రదేశ్లోనే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ వీళ్ళందరూ కూడా చేసి వచ్చిన వాళ్ళే, కొత్త వాళ్ళు కాదు. ఈ వాలంటీర్స్ ను కూడా ఇచ్చేటప్పుడు వాళ్ళకు కూడా క్రిస్టల్ క్లియర్ గా అంటే ఇప్పటికిప్పుడు మనం డ్రెస్ కోడ్ పెడతాం అని అంటే సాధ్యమైన పని కాకపోవచ్చు. కానీ RFID ట్యాక్స్ ఇవ్వడం మాత్రం చాలా ఈజీ. దాన్ని మానిటర్ చేస్తే ఎవరు ఎక్కడ ఎంతమంది వస్తున్నారు ఏమిటనేది చాలా తెలుసు. అట్లాగే లాస్ట్ టైం హోల్డింగ్ ఏరియాస్ అనేది ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేసాం. కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా చాలా వెంటనే దాన్ని గ్రాస్ప్ చేసి చేయడం జరిగింది. మొత్తం 6 పెట్టినట్లున్నాం. ఆ 6 చోట్ల నుంచి కూడా వెబ్ పోస్టింగ్ పెడితే అక్కడ నుంచి ఎంతమంది రిలీజ్ చేయాలి అనేది క్లారిటీ ఉంటుంది. ఇక్కడ మన బటన్ నొక్కితే క్యూ లైన్స్ లో అనవసరంగా తొక్కించడం కానీ క్యూ లైన్స్ లో విపరీతమైన జనం ఉండటం కానీ అవసరం. అందరికీ కూడా ఈజ్ ఆఫ్ దర్శన్ అనే కాన్సెప్ట్ తో వెళితే ఆ వెబ్ పోస్టింగ్ పెట్టేస్తే తెలుస్తుంది. ఇక్కడ మనం రిలీజ్ చేస్తేనే వాళ్ళు అక్కడి నుంచి రిలీజ్ చేస్తారు. లాస్ట్ టైం నేను ఇస్కాన్ వాళ్ళతో మాట్లాడి అక్కడికి వాళ్ళకి ఏమన్నా టీ అల్పాహారం కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు స్పాన్సర్స్ ఎవరైనా ఉంటారా వీటికి, అది కూడా ఈవో గారు కాల్ ఇస్తే డెఫినెట్ గా చాలా మంది ఉంటారు భక్తులు. మిగిలి దీర్ఘకాలికంగా మనకు చేద్దాం అనుకున్న ఏవి కూడా లాస్ట్ 1 year లో అనేక సమస్యల మూలం మనం చేయలేకపోయాం. ఇప్పటి నుంచి మళ్ళీ చేద్దాం.
గతం కథ వర్తమానంలో మనం ఏం చేయగలం అనేది భవిష్యత్ తరాలకి ఈ టైంలో ఇది చేసేయాలని అని నిరూపించుకోవాలంటే మనకి అది చాలా ముఖ్యం. ఫలానా ఈవో గారు ఉన్నప్పుడు, ఫలానా కమిషనర్ గారు ఉన్నప్పుడు, ఫలానా మంత్రి గారు ఉన్నప్పుడు, ఫలానా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఇవన్నీ సాధించారు అనేది. అదే మోసలో పడి మనం చేస్తే ఉపయోగం లేదనేది నా అభిప్రాయం. ఈ ఆపరేషన్ మాన్యువల్ చేసినప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేయాలి, పోలీస్ కమిషనర్ గారి దగ్గర నుంచి ఏం కావాలి, మనకి ఈవో గారు ఏం చేస్తారు, ఒక్కదాని బడ్జెట్స్ ఈ టోటల్ ప్రజెంటేషన్ లో మీరు బడ్జెట్స్ కూడా తెచ్చుంటే సుమారుగా అవగాహన వచ్చేది. ఎనీవే బడ్జెట్స్ మీరు కమిటీలో పెట్టి అది ప్రొసీజర్ చేసి, అంటే బడ్జెట్ చేసి ప్రొజెక్షన్స్ వర్సెస్ యాక్చువల్స్ మీరు బడ్జెట్ ప్రకారం ఖర్చు పెడుతున్నారా, ఎక్కువ ఖర్చు పెడుతున్నారా. లాస్ట్ ఇయర్ కూడా నేను చెప్పాను ఆ బడ్జెట్స్ చేయమని. మీ దగ్గర సిస్టమ్స్ అయితే నాకైతే తెలియట్లేదు. ఈ రోజున అన్ని కూడా మనకి మంచి సాఫ్ట్వేర్ దొరుకుతుంది. బడ్జెట్ అప్రూవల్ ఎవరు చేస్తున్నారు, ఒక్కొక్కదానికి ఆ బడ్జెట్ చేసి ఒక్కొక్క ఐటెంకి మళ్ళీ యాక్చువల్గా ఎంత ఖర్చు పెట్టారు దాన్ని మళ్ళీ కంప్లైంట్స్ రిపోర్ట్గా తీసుకొని మీరు ఫేస్ చేసిన సమస్యలను కూడా రికార్డ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైంకి మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే గవర్నమెంట్స్ ఆర్ పర్మనెంట్ ఇన్ నేచర్, పీపుల్ మే కమ్ అండ్ గో. అవి మీరు తయారు చేసి పెడితే నెక్స్ట్ ఇయర్కి మనం ఇందులో నుంచి తెలుసుకునే కొన్ని పాఠాలు ఏమైనా తెలుసుకుంటే మనకి ఉపయోగించవచ్చు. మంత్రి గారి ఇన్ఫర్మేషన్